హైదరాబాద్ బోయిన్పల్లిలో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బుక్కయ్యారు. అఖిల దంపతులతో పాటు కిడ్నాప్ ప్లాన్ లో ఉన్న నిందితులపై కూడా కేసు నమోదు చేశారు. నిన్న మొదట ఏవి సుబ్బారెడ్డిని ఏ1 గా పేర్కొన్న పోలీసులు ఇవాళ అఖిలప్రియనే ఏ1 గా మార్చారు. ఏవి సుబ్బారెడ్డిని ఏ2 గా, అఖిలప్రియ భర్త భార్గవరామ్ ని ఏ3 గా చేర్చి కేసు నమోదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై భూమా ఫ్యామిలీ స్పందించింది. అలాగే అఖిలప్రియ సోదరి మౌనిక కూడా టీవీ9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడిందో మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. బోయినపల్లి ల్యాండ్ వ్యవహారానికి సంబంధించి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈ ఎంటైర్ వ్యవహారం పైన అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డి ప్రస్తుతం ఉన్నారు. మొదటగా ఈ వివాదానికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ వ్యవహారంలో అఖిలప్రియని ఏ1 గా చేర్చారు, భార్గవరామ్ పరారీలో ఉన్నాడు. ఈ ల్యాండ్ వ్యవహారానికి సంబంధించి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నాప్ జరిగింది, అక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఒక అక్విజిషనే. ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ ఇన్ ద కోర్ట్. లెట్ కోర్ట్ డూ ద జడ్జ్మెంట్. అట్లా ఏదైనా తప్పు జరిగిందంటే ఎంక్వైరీకి మేము అందరము సిద్ధము. అక్క ఇంటికి కూడా 9:30కి మొన్న రాత్రి వెళ్ళినప్పుడు కూడా అక్క కూడా అదే చెప్పారు, వీఆర్ ఓపెన్ టు ఎంక్వైరీ. నాదేమన్నా ఫాల్ట్ ఉన్నట్టు మీరు ప్రూవ్ చేస్తే నేను నా మనుషులు వచ్చి కూడా సరెండర్ అవుతామని కూడా అక్కకు చెప్పారు. కాకపోతే మై ఓన్లీ కన్సర్న్ ఇస్ జరిగిన విధానం రాంగ్ అంటున్నాను. ఒక మహిళ ఉన్న ఇంట్లో 9 గంటలకి ఒక 20-30 పోలీసులు, అందరూ జెంట్సే, ఒక లేడీ కానిస్టేబుల్ లేదు, ఒక లేడీ పోలీస్ లేదు. అక్కడ రాత్రంతా కూర్చోబెట్టి అక్కకి ఫుడ్ ఇవ్వకుండా, తమ్ముడికి ఫుడ్ ఇవ్వకుండా, డెలివరీ చెప్పుకున్న ఫుడ్ మనుషుల్ని వెనక్కి పంపించేసి, ఒక ఇంటిమేషన్ కూడా లేదు. పోలీసులు ఎందుకు వస్తున్నారో తెలీదు. కూర్చోబెట్టి రాత్రంతా పోలీసులు ఇంట్లో కూర్చొని పొద్దున్నే స్టేషన్కి తీసుకెళ్ళిపోయి, షీఈ్ ఆల్సో గోయింగ్ త్రూ అ గైనిక్ ప్రాసెస్ అండర్ ద ప్రొసీజర్. ఆ అమ్మాయిని ఇట్లా టార్చర్ చేయడము యాజ్ అ విమెన్ టు విమెన్ నాకు కరెక్ట్ అనిపించలేదు. నేను కూడా యునో యాజ్ అ విమెన్ అక్కని ఆ సీజర్ పొజిషన్లో హాస్పిటల్లో చూసి నిజంగా అంటే ఇట్లాంటి ట్రీట్మెంట్ వాట్ డిడ్ వి డిజర్వ్ ఫర్ అనిపించింది. తప్పు ఉంటే ఎంక్వైరీ చేయండి, మేము అందరం కూడా డిపార్ట్మెంట్కి సహకరిస్తాము. అదే కానీ మా తమ్ముడు కేసులో కూడా లేడు. ఈరోజు దాదాపు 3 డిపార్ట్మెంట్లు మళ్ళీ ఇంటికి వెళ్ళారు. తమ్ముడు కేసులో లేనప్పుడు ఎందుకు మమ్మల్ని ఇట్లా హరాస్ చేస్తున్నారు? మేము పుట్టిన ఆలగడ్డలో అయినా మా స్కూల్లో ఎడ్యుకేషన్, మాకు ఇక్కడ ఇల్లు ఉంది, ఒక సమాజంలో బ్రతుకుతున్నాము. పేరెంట్స్ని పోగొట్టుకొని వీఆర్ పుట్టింగ్ అ ఫైట్ అగేన్స్ట్ ఇన్ దిస్ వరల్డ్. వై ఆర్ వి ట్రీటెడ్ లైక్ దిస్? భూమా ఫ్యామిలీకి 2 రాష్ట్రాల్లో కొంత రెప్యుటేషన్ ఉంది, మీ ఫాదర్కి మదర్కి. హైదరాబాద్లో నిజంగా ఈ ల్యాండ్ వ్యవహారంలో మీకు తెలిసిన నిజం ఏంటి? ఆ ల్యాండ్ మీదేనా? ఎందుకు భార్గవ్ కావచ్చు, అఖిలప్రియ కిడ్నాప్ దాకా వెళ్లాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఆ ల్యాండ్కి సంబంధించి మీ నోటీస్లో ఉందా? మీ పేరు కూడా వినిపిస్తుంది, మీరు కూడా గతంలో ఈ ల్యాండ్ మాదే అంటూ ప్రవీణ్ దగ్గరికి వెళ్ళినట్టుగా. మాకు ప్రవీణ్ అన్న, హరీష్ వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి పరిచయం, కొత్తగా పరిచయం కాలేదు. నాన్న చనిపోయిన తర్వాత సివిల్ ఇష్యూస్లో డిఫర్ అయ్యాము అంతవరకే. కానీ కిడ్నాపింగ్కి అక్క వెళ్ళారు, భార్గవ్ వెళ్ళారు, లేకపోతే నేను వెళ్ళాను, దేర్ ఇస్ నథింగ్ టు ప్రూవ్. ఇట్ ఈస్ ఓన్లీ అక్విజిషన్స్. లెట్ కోర్ట్ బీ ద జడ్జ్, లెట్ ద డిపార్ట్మెంట్ డూ ద ఎంక్వైరీ. మనమే జడ్జ్ అయిపోయి మాది ఆలగడ్డ అంటే మేము ఫ్యాక్షనిస్ట్, మేము మర్డరర్స్ అని సమాజం మాకు ఒక ముద్ర వేస్తే మేము మమ్మల్ని చూసినప్పుడు అంత ఒక ఫ్యాక్షనిస్ట్ లాగే కనిపిస్తాము. బట్ వీఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్, వీ కమ్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ. అవర్ పేరెంట్స్ హ్యావ్ బిన్ సర్వింగ్ ద పబ్లిక్. మా అక్క కూడా పబ్లిక్ సర్వెంట్. షీ డిడ్ంట్ డిజర్వ్ టు బీ ట్రీటెడ్ లైక్ దాట్. సీజర్ వచ్చి ఒక మనిషి పడిపోయి నోట్లోంచి ఫోమ్ వస్తుందంటే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. కనీసం ఎత్తడానికి కూడా ఒక మనిషి హెల్ప్ చేయలేని పొజిషన్లో అంత మర్డర్ చేయలేదు, చేస్తూ మీరు పట్టుకోలేదు. ఒకవేళ పట్టుకున్న ఇట్లాంటి ట్రీట్మెంట్ ఒక హ్యూమన్కి వాట్ ఈస్ దిస్? ఒక సొసైటీలో ఉంటున్నామా? ఈరోజు ప్రవీణ్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక వ్యాఖ్య చేశారు. ఇది భూమా ఫ్యామిలీకి, ఏవి సుబ్బారెడ్డికి ఉన్నటువంటి వివాదాన్ని మా మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో ఆయన ఏ1గా ఉన్నాడు. ఏవి సుబ్బారెడ్డి మీతో ఈ ల్యాండ్కి సంబంధించి డిస్కస్ చేశాడా? మిమ్మల్ని ఆయన మోసం చేశాడనేది ప్రవీణ్ వాళ్ళు చేసినటువంటి వాదన. దాంట్లో వాస్తవం ఉందా? మేము ఎవరిని మోసం చేశామండి? ప్రవీణ్ వాళ్ళు అంటున్నారు ఏవి సుబ్బారెడ్డి భూమా ఫ్యామిలీని మోసం చేశారు, ఈ వ్యవహారం అంతా ఏవికి తెలుసు, ఆయన వాళ్ళకి చెప్పలేదు కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఉంటే ఏవితో చూసుకోవాలనేది వాళ్ళు చెప్పినటువంటి వాదన. మాకు మామకి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అట్లాంటి ఏమన్నా మ్యాటర్స్ ఉన్నా మామ కూడా ఇంతకు ముందు క్లియర్గా చెప్పారు, మా ఇద్దరి మధ్యలో ఇచ్చుకోవాల్సింది పుచ్చుకోవాల్సింది ఏం లేదని. సో దట్స్ అబౌట్ ఇట్. ప్రవీణ్ గారికి, అక్కకి, భార్గవ్కి ఏదైనా జరిగినంటే, ఒక ఇష్యూ అయినంటే ఒక సిస్టమ్ ఉంది.
ఒక విధానం ఉంది దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేది. అక్క స్పాట్లో ఉన్నట్టే మాట్లాడి అక్క స్పాట్లోంచి పిక్ చేసుకున్నట్టు ఒక సీన్ క్రియేట్ చేసేసి రాత్రికి రాత్రి డిపార్ట్మెంట్ అంతా ఇంత పొలిటికల్ ప్రెషర్ అంటే ఇస్ దిస్ పొలిటికల్ ప్రెషర్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర టు హియర్? అంటే ఇంకా ఎక్కడ ఈ దేశంలో మాకు డూ వీ హ్యావ్ అ స్టే ఎనీవేర్ సేఫ్ హియర్? కానీ సిచ్యువేషన్ చూస్తే మనుషులు తీసుకెళ్ళడం, ఐటీ అధికారులుగా యాక్ట్ చేయడం, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి బలవంతంగా చేయడం, ఇదంతా కూడా ఒక ఫ్యాక్షన్కి సంబంధించి ఇంటెన్షనల్గా ఒక ప్లాన్గా చేశారని ఎలిగేషన్స్ వస్తున్నాయి. మీకు కావచ్చు లేకపోతే మీ సిస్టర్ కావచ్చు అట్లాంటి ఎక్కడా లేదు. కానీ ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందంటే అది అఖిలప్రియకు నోటీస్లో ఉండి జరిగినా లేకుండా జరిగినా ఎండ్ ఆఫ్ ద డే మీరు చేసినట్టుగా వస్తుంది కదా. అంటే వీఆర్ ఈజీ టార్గెట్ కదండి. ఈజీ టార్గెట్ ఒక ఉమెన్ లేదా అపోజిషన్లో ఉంది లేదా ఈ సొసైటీని ఫేస్ చేసుకున్న విధానంలో కూడా అక్క మీద కేసులు పడ్డాయి, నా మీద కూడా కేసులు పడ్డాయి. అహోబిలం ఇన్సిడెంట్లో కూడా నన్ను కూడా కేసులో పెట్టారు. బట్ దట్ డజంట్ మీన్ ఐ హ్యావ్ కమిటెడ్ అ క్రైమ్, రైట్? ఇట్ ఈస్ ఓన్లీ అ కేస్, ఇట్స్ నాట్ ప్రూవెన్. సో అందరూ కొంచెం కోర్టుకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జడ్జ్మెంట్ ఇచ్చే స్పేస్ అయినా ఇవ్వండి. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ అ ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్. ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. ఒక ఉమెన్ దగ్గరికి వెళ్తున్నారంటే ఒక ఉమెన్ కానిస్టేబుల్ని తీసుకెళ్ళండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే అట్లీస్ట్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. పొలిటికల్ ప్రెషర్స్ మేము కూడా మా పేరెంట్స్ పొలిటికల్ జర్నీ అంతా మ్యాక్సిమం అపోజిషన్లో ఉన్నాము. సో పొలిటికల్ ప్రెషర్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మా మీద ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలుగా మేము ఫేస్ అవుతూ వచ్చాము. నాన్న కూడా టీడీపీలో ఉన్నప్పుడు హీ వాజ్ అరెస్టెడ్, ద వే హీ వాజ్ అరెస్టెడ్ ఆల్సో వీ వర్ నాట్ ఓకే విత్ ఇట్, బట్ వీ లివ్ త్రూ ఇట్. బట్ నాన్నకు అప్పుడైనా హెల్త్ బేసిస్ మీద ఒక కన్సిడరేషన్ ఉన్నింది. ఇదేంటండి ఒక అమ్మాయిని పట్టుకొని సీజర్ వచ్చి పడిపోయి షీఈస్ గోయింగ్ త్రూ అ గైనిక్ ప్రొసీజర్, అది చెప్పినా కూడా షీఈస్ ఫిట్ టు బీ టేకెన్ అని చెప్పి డాక్టర్స్ రిపోర్ట్ ఇస్తున్నారంటే I can't wrap my mind around to what level is there in political influence. మీరు ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని భావిస్తున్నారు? ఇక్కడ పోలీసులకి ఏ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి మీరు భావిస్తున్నారు? డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పాలండి. బికాజ్ ఐ డోంట్ నో వాట్ పవర్ ఆర్ వాట్ ఈస్ వర్కింగ్ అగేన్స్ట్ అస్ సో మచ్ దట్ మై సిస్టర్ ఇస్ సఫరింగ్ సో మచ్. ఇప్పుడు ప్రవీణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేయలేదా? ప్రవీణ్ ఫ్యామిలీతో మీరు మాట్లాడినప్పుడు ఇష్యూ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయలేదా? ఎందుకు ఇంత దూరం వచ్చింది? నాకు వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుసు అండ్ వీ వర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ వన్ కంపెనీ. నాన్న వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ కంపెనీ. వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు, నాన్నతో మాట్లాడేవాళ్ళు, మేము కూడా చిన్నప్పటి నుంచి చూసాము. నేను కూడా ఇష్యూస్లో నాన్న చనిపోయినప్పుడు ఏం జరిగింది, అసలు ఏంటి పొజిషన్ అని తెలుసుకోవడానికి యాజ్ అ డాటర్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని కలవడం జరిగింది. అది కూడా ఒక మీటింగ్, అఫీషియల్ మీటింగ్లో అందరం కూర్చొని పార్ట్నర్స్ అందరం డిస్కస్ చేసాము. ఆ ల్యాండ్ మీదేనా ఇంతకీ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్య? ఇట్ బిలాంగ్స్ టు అ కంపెనీ అండి. ఇట్ ఈస్ నాట్ అన్ ఇండివిజువల్, ఇట్ బిలాంగ్స్ టు అ కంపెనీ. అండ్ సివిల్ మ్యాటర్స్ జరుగుతున్నాయి, కోర్టులో కూడా దానికి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్ ఆన్ దట్. తెలంగాణ స్టేట్ స్ప్లిట్ అవ్వకముందు నుంచి ఈ ల్యాండ్ నాన్న కంట్రోల్లో ఉంది, నాన్న కంపెనీ పేరు మీద ఉండింది. ఇప్పుడు స్టేట్ స్ప్లిట్ అయిన తర్వాత మేమేదో కబ్జాకు వచ్చాము, మనుషుల్ని వేసుకొని లేదా ఆలగడ్డ నుంచి ఫ్యాక్షన్ చేయడానికి వచ్చాము. ఇట్ ఈస్ నాట్ రైట్. డోంట్ ఫ్రేమ్ ఇట్ లైక్ దట్. డోంట్ గివ్ పబ్లిక్ దట్ మెసేజ్ అబౌట్ అస్. వీఆర్ నాట్ దట్. మాకు కూడా ఇంటికి ఆంధ్రాకి వెళ్ళినప్పుడు వీఆర్ ఆల్సో యునో అక్క కూడా ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో ఉంది అండ్ షీ సర్వ్ ద పబ్లిక్. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు మీ ఫ్యామిలీ, కానీ లాస్ట్ 2 yearsలో వరుస వివాదాలు మీ ఫ్యామిలీకి సంబంధించి వస్తున్నాయి. చాలా కేసెస్ మీ మీద ఆంధ్రాతో పాటు ఇక్కడ కూడా అవుతున్నాయి. రీజన్ ఏమనుకుంటున్నారు? మా నాన్న ఉన్నంటే మేబీ యునో మాకు కూడా ఒక నార్మల్ డాటర్ లైఫ్, ఒక నార్మల్ ఫ్యామిలీ లైఫ్ ఉండేదేమో. బట్ బికాజ్ ఉన్న పొజిషన్లో మా నాన్న వారసత్వము మాకు ఇచ్చింది ప్రజలు, ఆలగడ్డ, నంద్యాల, నా అక్క, తమ్ముడు, మేము నమ్మాం కాబట్టి వి టుక్ ఆల్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మాకు శత్రువులు ఎక్కువయ్యారు. పిల్లలమై ఇలా నిలబడుతున్నాము, పోరాడుతున్నాము, తప్పును తప్పు అంటుంది అక్క, కరెక్ట్ దారేంటో తను డిసైడ్ చేసుకుంటుంది. ఇంత స్ట్రాంగ్గా ఫైట్ చేసేదాన్ని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చదువుకున్న వ్యక్తులుగా హైదరాబాద్లో ఇట్లాంటి అర్ధరాత్రి పూట చొరబడి ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళడానికి మీరు సమర్థిస్తారా? అది మీ అక్క నోటీస్లో ఉండి జరిగినా లేకున్నా? డెఫినెట్గా సమర్థించడం అండి. ఎవరు ఇట్లాంటి యాక్టివిటీస్ చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. అది ఎవరైనా చేస్తున్నా కూడా వాళ్ళకి నిజంగా అంటే ఒక కరెక్ట్ తీర్పు రావాలి, వాళ్ళకి శిక్ష పడాలి. బట్ శిక్ష పడే విధానం కూడా శిక్ష కూడా కాదండి. ఒక మనిషి మీద మీకు డౌట్ ఉంది, షీఈ్ నాట్ గిల్టీ, ఇట్స్ నాట్ ప్రూవెన్,
మీకు డౌట్ ఉందని చెప్పి ఒక మనిషిని ఇంత ఇల్ ట్రీట్ చేస్తే కోర్టులో ఇంకా మీ కోర్టుకి ఏం విలువ ఇచ్చినట్టు మీరు? హైదరాబాద్ కమిషనర్ చెప్తున్నాడు ఏవి సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవ్ ముగ్గురు కలిసే ఈ కిడ్నాప్కు పాల్పడారనేది ఆయన స్పెసిఫిక్గా చేసిన అలిగేషన్. ఏవి సుబ్బారెడ్డితో గత 2 సంవత్సరాలుగా మీకు మాటలు లేవు, దాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఏవి సుబ్బారెడ్డి గారు మేము అందరం కలిసి చేసినంటే ఏవి మామ వాజ్ A1 నిన్న. ఈరోజు ఎందుకు రాత్రికి రాత్రి ఎందుకు 11:30కి మామని అరెస్ట్ చేసేసి రిలీజ్ చేయడం అయిపోయింది? అసలు అక్కని మళ్ళీ A1గా మార్చడానికి పిటిషన్ వేశారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. రిమాండ్ పేపర్లో ఒకటి ఉంది, కేస్ పేపర్లో ఒకటి ఉంది, అండ్ అసలు రిమాండ్కి పంపించడానికి కూడా వాళ్ళకి దర్ ఇస్ నో ఫ్యాక్ట్స్. మేము మెజిస్ట్రేట్ గారిని కూడా అదే రిక్వెస్ట్ చేసాము, ఒకసారి పేపర్స్ చదవండి, యూనో రిమాండ్ పేపర్స్ చదవండి, బికాజ్ ఇట్ డెంట్ మేక్ సెన్స్ టు అస్. A1 వచ్చేసి ఏవి సుబ్బారెడ్డి నిన్న, ఈరోజు వచ్చేసి A1 అఖిలప్రియ. మా తమ్ముడు కేసులో కూడా లేడు, ఎందుకు డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా తమ్ముడిని హెరాస్ చేస్తున్నారు? ఫైనల్గా మీ మధ్య విభేదాలు రావడానికి హఫీజ్పేట్ ల్యాండే కారణమా? ఏవి సుబ్బారెడ్డి ఫ్యామిలీకి, భూమా ఫ్యామిలీకి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి భూమా ఆస్తులన్నీ ఏవికి తెలుసు, పెద్ద ఆస్తి హఫీజ్పేట్కి సంబంధించినట్టు ఉంది కాబట్టి ఇక్కడే మీ వివాదం స్టార్ట్ అయిందని ఒక విమర్శ వస్తుంది. నిజంగానే ఈ ఆర్థిక కారణాలే కారణమా మీ మధ్య వివాదానికి? ఆర్థిక కారణాల కన్నా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కల్పించి చెప్పడము, ఒకరికొకరికి పెట్టడము, అంతేగాని మాకు డైరెక్ట్గా ఏం లేదండి. ఈ రోజు కూడా మేము ఏవి మామ అంటే రెస్పెక్ట్ ఇస్తాము, ఆయన మీద మాకు ఎట్లాంటి ఇది లేదు. హత్యాయత్నం చేసిన కేసులో భార్గవ్తో పాటు అఖిలప్రియ పైన ఆరోపణలు చేస్తారు. నన్ను చంపడానికి సుపారీ 50 లక్షలు ఇచ్చారనేది ఆయన అలిగేషన్. కోర్టులో ఉంది కదా, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవిడెన్స్ ఉండింది కదా, ఎవిడెన్స్ ఉండింటే ఈ పార్టీకి అరెస్ట్ అయ్యేవాళ్ళు కదా. అక్క కూడా ఎక్కడికి ఏమి అబ్స్కాండ్ అవ్వలేదు, లోదాలోనే ఉండింది.